మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు. మరి జూమ్ సెషన్ ద్వారా పాల్గొంటున్న యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, మనము టిఎంసి తిరుమల నాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. దాని తర్వాత ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మల్లేశ్వరి మేడం తిరుపతి నుంచి సిద్ధంగా ఉన్నారు. వారు వృత్తి రీత్యా టీచర్, హిందీ టీచర్ గా చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా స్పిరిచువల్ టీచర్ గా ఉన్నారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా తను ప్రకృతిని పరిరక్షించడానికి చెట్లు నాటించడము, అలాంటి పనులు చేయడము. మరి విశ్వ నియమాలు పత్రిజీ చెప్తూ ఉంటారు. విశ్వ నియమాలు, ఆ విశ్వ నియమాల్లో ఒక నియమం ఏమిటి అంటే, మనం సంపాదించిన దానిలో 10% మనం సమాజం కోసం ఖర్చు పెట్టాలి. అదొక నియమంగా చెప్తారు ఆయన. మరి ఆ నియమాన్ని యథాతథంగా పాటిస్తూ తన శాలరీలో 10% సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతూ తన ఆత్మ ఉన్నతితో పాటు అందరి ఆత్మ ఉన్నతి కోసం పాటుపడుతున్న ఆ మేడం ఈ రోజు తన జ్ఞానాన్ని పంచడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. వివేకానందుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. రిలాక్స్ గా కూర్చోండి. మేడం రెడీగా ఉన్నారు. మేడం వెల్కమ్ మేడం. మేడం స్టార్ట్ చేయండి మీరు. మేడంకి ఏం వినిపించట్లేదంట మీరు మాట్లాడేది జూమ్ లో, అందుకని చెప్పేసి మళ్ళీ నాకు కాల్ చేశారు. సార్ ఏం వినిపించట్లేదు. అందరికి వినిపిస్తుంది, మరి మేడంకి అదే చెప్పాను, మీ దగ్గర ఉన్నట్టు ప్రాబ్లం మీ దగ్గర ఉంది మేడం, అందరికి వినిపిస్తూనే ఉందని చెప్పి చెప్పాను. సరే మళ్ళీ జాయిన్ అవుతాం సార్ అని చెప్పేసి అన్నారు. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. మల్లేశ్వరి మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ తీసేయండి. మీరు మాట్లాడింది మాకు క్లియర్ గా వినిపించింది. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మరి వివేకానందుడి గురించి మనం చాలా విషయాలని తెలుసుకున్నాము. ఆయన ఎన్నో రోజులు ఆకలితో అలమటించారని, మరి ఎన్నో దేశ విదేశాలలో మన భారతదేశం యొక్క ప్రతిభని చాటారని మనం తెలుసుకున్నాము. మరి ఆయన అందించిన జ్ఞానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేయండి మేడం. నమస్తే మాస్టర్స్. క్లియర్ గా ఉంది మేడం, స్టార్ట్ చేయండి. ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యోగి గురించి మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా మనం ఈ యొక్క ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ, ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళకి, అలాగే మనం ఈ రోజు కలుసుకోవడానికి మూలకారకులైనటువంటి మన గురువు గారు డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మన పేరెంట్స్ కి, మన గురువులకి ఒకసారి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా అందరికీ అన్ని తెలుసు అనేసి అనుకుంటున్నామే కానీ తెలుసుకోవాల్సిన విషయము చాలా ఉంది అనేటటువంటిది ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఒక్కో రోజు ఒక్కొక్క యోగి గురించి చెప్తున్నారనమాట. చెప్పే కొద్దీ కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఇంతగుందా ఇంకా మనం తెలుసుకోవాల్సింది అనేటటువంటిది మనకు చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. స్వామి వివేకానంద గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆయన గురించి ఇంకొంత జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. నిజంగా మనం భారతదేశంలో పుట్టిన తరువాత, భారతదేశము అంటే వేదభూమి, కర్మభూమి, సనాతన సంప్రదాయాలకి, సంస్కృతికి ఇది ఒక పుట్టినిల్లు అనేటటువంటిది ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారన్నమాట. అంటే అంత గొప్ప దేశం భారతదేశం. అలాంటి భారతదేశంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణ ఇతిహాసాలు
ఇలాంటి భాగవతం, మహాభారతం ఇన్ని వచ్చినటువంటి ఈ దేశంలో ఎప్పుడైతే విదేశీ పరిపాలన మొదలైందో మన సంప్రదాయాల్ని, సంస్కృతిని చాలా వరకు మార్చుకుంటూ వచ్చారు. ఏదైతే ఉందో దీన్ని డ్యామేజ్ చేయాలి, భారతదేశాన్ని నాశనం చేయాలంటే దీన్ని డ్యామేజ్ చేయాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ వచ్చారనమాట. వాళ్ళలో ఎక్కువ ప్రభావాన్ని చూపించింది మన పైన. అంటే నేటితో పోల్చుకుంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, విదేశీ పాలనలో ఎక్కువ మనల్ని డ్యామేజ్ చేసినటువంటిది, ఎక్కువ ప్రభావితం చేసింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు అన్నమాట. ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా చేశారంటే, వీరు ఎందుకు పనికిరాని వాళ్ళు, మా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీ దగ్గర లేదు, మీరు బానిసలు అని ఒక ముద్ర వేసి మనల్ని చాలా తక్కువగా చూసేటటువంటి అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా, అంటే ఆల్రెడీ ఉన్నది భారతదేశం ఎంత గొప్పదో అన్ని మనకు తెలిసినా కూడా అన్నిటినీ మనల్ని తగ్గిస్తూ ఉన్నటువంటి సమయంలో మన బలాన్ని కూడా మీరెందుకు పనికిరాని వాళ్ళు అని మనల్ని మనం తక్కువ చేసేటటువంటి సమయంలో ఒక మహానుభావుడు వచ్చాడనమాట ప్రపంచానికి, భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి. భారతదేశం అంటే ఎలా ఉంటుంది, భారతీయులంటే ఏంటి అనేటటువంటి దాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి పుట్టినటువంటి ఒక మహానుభావుడే స్వామి వివేకానందను. చూడండి, స్వామి వివేకానంద అని ఆయన పుట్టుకతో వచ్చిన పేరు కాదు. ఆయన ఒక అవతార పురుషుడు. అంటే ఎంతో మంది మహానుభావులు ఈ భూమి పైన పుడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ వాళ్ళ పని అవుతూనే వెళ్ళిపోతుంటారు. అలా అంత ప్రపంచం, భారతదేశం అలాంటి సమయంలో ఉన్నప్పుడు అవతరించినటువంటి ఒక మహానుభావుడే భువనేశ్వరి దేవి విశ్వనాథ దత్తలకి 1863 జనవరి 12న నరేంద్రుడిగా ఆయన జన్మించాడన్నమాట. నరేంద్రుడిగా ఆయన జన్మ తీసుకోవడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఆయన పువ్వు పుట్టగానే పరిమళించదు, పెరిగే కొద్దీ, అది గ్రోత్ అయ్యే కొద్దీ ఆ పరిమళం అనేది వస్తూ వస్తూ ఉంటుందన్నమాట. అలా ఆయన ఎన్నో అన్ని చాలా తెలుసుకున్నాం. మొదటి సెక్షన్ లో మనము ఆయన ఏంటి, ఎలా ఉన్నాడు, అన్ని చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పారు మన మాస్టర్ గారు. అలా ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి అంటే, ఆయన తల్లిదండ్రులుగా వీరి దగ్గర జన్మ తీసుకున్న తర్వాత, ఈ రోజు మనం ఎలా అయితే మనకు జన్మని మన తల్లిదండ్రులు ఇచ్చి, ఈ రోజు పునర్జన్మనిచ్చింది మాత్రం ధ్యానం ద్వారా పత్రిజీ సరే అన్నమాట. అలా మనం ఈరోజు ఎంత గొప్పగా మనకు ఆధ్యాత్మిక జన్మనిచ్చినటువంటి గురువు అని మనం ఎంత గొప్పగా అయితే చెప్పుకుంటారో, అలా అతనికి నరేంద్రుల వారికి ఒక ఆధ్యాత్మిక జన్మనిచ్చినటువంటి మహానుభావులు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస, శారదాదేవి. వారి యొక్క సాంగత్యంలో ఆయన ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఆ ఎన్నో విషయాలు నేర్చుకొని ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిలాగా స్వామి వివేకానందులాగా తయారయ్యారన్నమాట. చూడండి, నరేంద్రులుగా పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ఇంత గొప్ప సజ్జన సాంగత్యంలో ఆయన ఎంత అద్భుతమైనటువంటిది అంటే, గౌతమ బుద్ధుడు తన జీవిత కాలంలో దాదాపు 80 సంవత్సరాలు జీవిస్తే ఎంత అయితే సేవ చేశాడో, అతను ప్రపంచానికి చాలా సేవ చేశాడు. తన అసలు ప్రపంచానికే అహింసని బోధిస్తూ ఎన్నో విషయాల్ని బోధించినటువంటి 80 సంవత్సరాల వయసులో ఎంతైతే బోధించారో, తను చాలా చిన్న ఏజ్ లోనే 39 వయసులోనే 39 సంవత్సరాలకే ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఈ 39 సంవత్సరాల వయసులోనే బయట దేశాల వాళ్ళు ఎవరు కూడా, అంటే ఎందుకు ఇక్కడ పోల్చడం కాదు, ఆయన మనకి ఎలాంటి నాలెడ్జ్ ఇచ్చాడు, ఆయన ఇచ్చిన నాలెడ్జ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటటువంటి దానికి వేరే దేశాల వాళ్ళు ఎవరు కూడా నోరెత్తకుండా భారతదేశం అంటే చేతులెచ్చి నమస్కారం చేసేటటువంటి స్థాయిని తిరిగి మళ్ళీ తీసుకొచ్చారు. ఈరోజు చూడండి, మనం ఎక్కడ చూసినా వివేకానందులు అలా చెప్పారు, ఇలా చెప్పారు, వివేకానందులు చికాగోలో ఇలా ప్రసంగించారు, అలా మాట్లాడుతున్నాం. కానీ
ఆ రోజు ఆయన చెప్పినటువంటి విషయాలు ఎంతో మంది చెప్తున్నా సరే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఇంకా వాటినే తలుచుకుంటున్నాం. ఆ రోజు ఆయన చెప్పిన విషయాలు ఈ రోజు కూడా ఒక సువర్ణాక్షరాల్లాగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నామంటే ఎంత గొప్పగా ఆయన ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఎంత అద్భుతంగా ఉంది అనేసి ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అలా ఆయన తన యొక్క జీవితంలో అన్ని కంప్లీట్ చేసుకొని మన భారతదేశం తరపున ఆయన వెళ్ళడం జరిగిందనమాట. ఎక్కడికి? అమెరికా దేశానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందా? అమెరికా దేశంలో విశ్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్కడ అన్ని దేశాల వాళ్ళు, అన్ని మతాలకు చెందినటువంటి ఎంతో మంది తాత్వికవేత్తలు కావచ్చు, చదువుకున్న వ్యక్తులు కావచ్చు, ఎంతో మంది సమావేశం అక్కడ జరగబోతోందన్నమాట. అలాంటి సమయంలో అసలు ఒక చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎలా అంటే ఆయన ఒక వీరుడు, పరాక్రమం అంటే అంత ఆయన శరీరం చూస్తూనే, ఆయన రూపం చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి అద్భుతమైన వ్యక్తిని చూస్తేనే ఇంత గొప్ప వ్యక్తి అనేటటువంటి చేతులెత్తి నమస్కారం చేసేటటువంటి అంత అద్భుతంగా ఉంటారన్నమాట ఆయన. అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళడము, కానీ ఆయన ఎన్నో తెలుసుకున్నాం మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేసి. కానీ ఆయన ఒక దంపతుల ఇంట్లో ఉండడం జరిగిందన్నమాట. స్వామీజీ లియాన్ మిమిలి అనేటటువంటి దంపతుల ఇంట్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళే పిలిచి ఇచ్చారన్నమాట. ఈ చికాగోలో మీరు ఉండాలంటే ఇక్కడ చాలా కాస్ట్లీ నాయన, ఇక్కడ ఉండలేరు కాబట్టి మా ఇంటికి రండి అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఇంకా ఒక 5 మంది వేరే దేశం వాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశంకి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశం వాళ్ళు కూడా, అంటే పాశ్చాత్య దేశం వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉన్నారన్నమాట. వాళ్ళు వీళ్ళతో అన్నమాట, ఏంటి ఒక బానిస దేశానికి చెందిన వ్యక్తి, అది కూడా మన మతం కాదు, అలాంటి వ్యక్తికి ఈ ఇంట్లో మీరు బస ఇస్తున్నారా? వారిని ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి పంపించి వేయండి, అతను గాన ఉంటే మేము ఇక్కడ ఉండము అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలా వాళ్ళు ఎప్పుడైతే ఆ దంపతులకు వాళ్ళు ఆ మాట చెప్తారో, అతను వెళ్ళి వివేకానంద ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన చెప్తాడనమాట వాళ్ళ భార్యతో, ఇక్కడ ఈ వివేకానందుడు మన ఇంటికి రావడం అంటే అది మన పూర్వజన్మ అదృష్టము, కాబట్టి వివేకానందుడు మన ఇంట్లోనే ఉంటారు, ఆయన ఎక్కడికి వెళ్ళరు, అవసరమైతే వాళ్ళనే వెళ్ళిపోమను అని 2 నిమిషాలు వివేకానందుడితో మాట్లాడితేనే ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. అంటే ఏమైందంటే ఇక్కడ ఆయన ఎవరితో ఆయన మాట్లాడితే ఆయన సంభాషణ గాని, ఆయన మాటలు గాని ఎలా అద్భుతంగా ఉంటాయంటే అందరినీ ఆయన మాటలు ఆకర్షిస్తాయి, అందరినీ ఆయన మాటలు ఆకట్టుకుంటాయి. అంత గొప్ప నాలెడ్జ్ ఉంటుందన్నమాట వివేకానందుల వారు మాట్లాడితే. అందుకే మన గురువు గారు ఎప్పుడో చెప్పారు, మనకు మాట మంత్రం లాగా ఉండాలి, మాట మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది అనేసి. అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి మన మాటలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనేసి. అలా అంత ఆ వాక్చాతుర్యం అనేది 2 నిమిషాలకే ఆయనకు అంత చక్కగా అర్థమైందనమాట. అంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, భారతీయ ఆయన ఆ వేషంలో ఉన్నటువంటి ఒక ఋషి ఈయన అని ఆయన గురించి వాళ్ళే అంత అద్భుతంగా వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అలా 1883 సెప్టెంబర్ 11న ఆ విశ్వమత ప్రార్థనలో ఆయన మాట్లాడేటప్పుడు ఎలా ఉండిందంటే ఆయన అక్కడ ఆయనకి ఎప్పుడు ఉండింది, అది సెప్టెంబర్ లో ఉండిందన్నమాట విశ్వమత ప్రార్థనలు. ఆ సెప్టెంబర్ లో ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ముందుగానే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జూలైలోనే వెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడ మీరు ఏమేం చేయాలంటే ఏంటి అనేసి ముందుగానే అవన్నీ ఆ కష్టాలన్నీ తెలుసుకున్నాం మనం. ఆ కష్టాలు ఎలా పడినాడు ఏంటి, ఈ రోజు మనము జూముల ముందర కూర్చొని ఎన్నో అద్భుతంగా వాళ్ళు లింక్ ఇచ్చారు, వీళ్ళు లింక్ ఇచ్చారు అని ఇంట్లో కూర్చొని ఇన్ని విషయాల్ని ప్రపంచానికి అందిస్తున్నాం. కానీ వాళ్ళు సెప్టెంబర్ లో క్లాస్ అంటే జూలైలో వెళ్ళి అంటే దాదాపు 3 నెలల పాటు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక క్లాస్ అంటే మనము ఎంతగా ఈజీగా చెప్పేస్తున్నామో
అక్కడ ఆయన వెళ్ళి స్పీచ్ ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అంటే మనం గాని అర్థం చేసుకుంటే వారికి తెలిసిన జ్ఞానాన్ని అందించడానికి కూడా మహానుభావులు ఎంత కష్టపడ్డారనేటటువంటిది అర్థం చేసుకుంటే మనం ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఇంత ఈజీగా ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని మనం అందించవచ్చు అనమాట. ఈయన ప్రపంచానికి అందించినటువంటి ఎంతో జ్ఞానం, కొంచెమే జ్ఞానం కాదనమాట, ఎంతో జ్ఞానం అందించారు. ఆ జ్ఞానంలో చాలా ముఖ్యంగా ఒక 5 విషయాల్ని మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి మాస్టర్స్. ఏంటి అంటే అది మనకు కూడా చాలా అవసరం అన్నమాట. ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన విషయాల్లో ఆయన ఫస్ట్ మాట్లాడినటువంటి పలుకులు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నారనమాట. ఎంత అద్భుతంగా అమెరికాలో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటటువంటి పలకరించేసరికి మన గురువు గారు మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అంటారు. అక్కడ ఆయన అంత ప్రేమగా మనల్ని పిలుస్తాడనమాట మన గురువు గారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ పిలుపు. ఆయన తన ఫ్యామిలీ ఎవరిని చూడండి, సార్, మేడం ఇలా అనేసి అంటుంటారు. భారతదేశం కాకుండా బయట దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచేటటువంటి పిలుపు అలా ఎప్పుడైతే ఆయన సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ అమెరికా అనేసి పిలిచేసరికి అక్కడ ఉన్నటువంటి మొత్తం అందరూ లేచి ఒక 2 నిమిషాలు అలాగే క్లాప్స్ కొడుతూ ఉంటారన్నమాట. అంటే ఆ పిలుపులో ప్రేమ ఉంది, ఆ పిలుపులో తన కుటుంబం ఉంది. అంతే కదా, నా యొక్క సోదరులు, నా యొక్క సోదరీమణులు అంటే అక్కడ ఏముంది అంటే అంత ఆప్యాయత ఉందన్నమాట, ఆ ప్రేమ తత్వము. అదే మనం నేర్చుకోవాలి మాస్టర్స్. ఎప్పుడైతే మనం అందరి పట్ల ప్రేమతో ఉంటామో, ఇక్కడ మతం ఉపయోగించలేదన్న, రాజకీయం ఉపయోగించలేదు, కానీ ఎలాంటి ఏది లేకుండా మీరందరూ నా కుటుంబము, అందుకే మీరందరూ నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనే ఆ పిలుపుకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ మొదటి మాటలోనే అంత అద్భుతమైనటువంటి ప్రభావం చూపించింది అనమాట. అందుకే మన గురువు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ నోరు తెరిచేటప్పుడు చూడండి, ఆ ప్రేమతో మనం పిలిచారనుకోండి, శత్రువు కూడా బెండ్ అయిపోతారు. శత్రువు కూడా మన దగ్గరకి ఎంతగా అసలు ఓకే, ఏదైనా చిన్న తప్పు ఉన్నా సరే ఆ శత్రువు కూడా క్షమించేలాగా ఉండాలి మన యొక్క మాటలు. అలా మొదటి మాటతోనే అందరినీ ఒక దీంట్లోకి తీసుకొచ్చేసాడు అన్నమాట ఆయన. అలా మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్, మనం ఎంత అద్భుతంగా మనం ఇక్కడ చెప్తున్నాము, ఎంత అద్భుతంగా మనం మాట్లాడుతున్నాం. ఇలా ఆయన యొక్క మాటలు మాట్లాడిన తర్వాత ఇంకొకటి ఆయన చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే చూడండి, ఆ పిలుపులోనే మన పేరెంట్స్ అయితే అమ్మా నాన్నలు చూడండి ఎలా పిలుస్తారు, నాన్న, బంగారు, తల్లి అని మన పిల్లల్ని మాత్రమే పిలుస్తారు. అదే చూడండి బయట ఎవరిని కానీ ఆ విధంగా పిలవరు అన్నమాట. బయట వాళ్ళని ఏరా పోరా అని ఆ పిలుపులో ఆ యొక్క ఆ ప్రేమ కనపడదు అన్నమాట. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఆ ప్రేమ ఉందా లేదా మనం మాట్లాడుతున్నప్పుడు. అందుకే ఫస్ట్ మాటే ఏదైనా మనం ఇతరులను ఆకట్టుకునేలాగా ఉండాలంటే ఆ మాటల్లో ఆ ప్రేమ తత్వం చూపించాలి. అలా ఆయన ఫస్ట్ మొదటి మాటకే ఎంతో అద్భుతంగా అందరినీ ఆకట్టుకునేలాగా ఆ మాటల ప్రభావం చూపించాయన్నమాట. తర్వాత అంటే మనం అందరినీ మన ఫ్యామిలీ లాగే ప్రేమించాలి. అలాగే ఇంకొక మాట మాట్లాడతాడనమాట ఆయన. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం ఏం చేస్తుంటాము, మేము ఒక దేవుణ్ణే నమ్ముతాం, మేము ఒక మతాన్నే నమ్ముతాం అని ఒక దాంట్లోనే ఉంటాం అన్నమాట. కానీ అక్కడ ఆ మాట కూడా మాట్లాడతాడు ఆయన. మనం ఎంత మందిని నమ్మినా, ఎలాంటి మతాలను నమ్మినా చివరికి ఇవన్నీ వెళ్ళి ఈ నదులన్నీ కలిసి సముద్రంలోకి ఎలా అయితే చేరుతాయో ఆ విధంగా చేరిపోతాయి. కాబట్టి మనము బావిలో కప్పల్లాగా కాకుండా సముద్రంలో కప్పల్లాగా ఉండాలి. బావిలో కప్పలంటే అది దానికి అదే ప్రపంచము, అది నేను ఇంతకు మించిన నాకంటే గొప్ప వాళ్ళు లేదు అంటుంటుంది. కానీ ఇక్కడ మనమందరం ఎలా ఉండాలి, బావిలో కాదు సముద్రంలో కప్పల్లాగా ఉండాలి. అంటే జ్ఞాన పరిధిని పెంచుకోవాలి అని ఇక్కడ
మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం సరిపోదు, ఇంత కాదు, రోజు రోజుకి మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకే ఇక్కడ స్వాధ్యాయం ఉంది, సజ్జన సాంగత్యం ఉంది, దాన్ని పెంచుకోవాలి మనం. అలా పెంచుకునే కొద్దీ ఇక్కడ ఏమొస్తుందంటే, పక్కన వాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఒక క్లాస్ జరుగుతోంది, ఏదైనా మనకు సజ్జన సాంగత్యం జరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఏదో ఒకటి జరిగేటప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటాము, ఒకరిది తక్కువ, ఒకరిది ఎక్కువ, లేదు నేను చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పింది తప్పు అనేటటువంటి కొన్ని భేదాభిప్రాయాలు వస్తుంటాయి. అలా కాకుండా పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేయడము, పక్కన వాళ్ళ నమ్మకాన్ని కాపాడడము, ఇవన్నీ ఎవరు చెప్పలేదు. ఆ రోజు ఆయన ఎంతో గొప్పగా చెప్పిన మాటలు అన్నమాట. ఆయన అందించినటువంటి ఆణిముత్యాలు ఇవంతా. మీరు పక్క వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, మీ జ్ఞాన పరిధిని పెంచుకోండి. మీరు బావిలో కప్పల్లా కాకుండా సముద్రంలో విశాలమైనంత ప్రపంచం ఉంది. ఆ విశాలమైన ప్రపంచంలోకి మీరు రావాలంటే మీ యొక్క నాలెడ్జ్ని మీరు పెంచుకోండి. అలా మనము ఇతరులను రెస్పెక్ట్ చేస్తూ, ఇతరుల నమ్మకాలని మనం గౌరవిస్తూ, చాలా ఇవన్నీ చెయ్యాలి అంటే మనకు కావాల్సినటువంటిది ఏంటి అంటే చాలా సహనం ఉండాలి మాస్టర్స్. ఆ సహనం ఎప్పుడైతే ఉంటుందో, అందుకే మనకు నవరత్నాల్లో కూడా వస్తుంది ఇక్కడ సహనమే ప్రగతి అని. ఇక్కడ ఈ సహనం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ పోల్చుకోవడం ఉండదు మాస్టర్స్. ఆ పోల్చుకోకుండా ఉన్నప్పుడే మనసు అనేటటువంటిది ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనసు అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఏ పని చేసినా సరే ఆ పని సక్సెస్ అవుతుంది. అందుకే ఆయన మొదటి మాటగా ఆ ప్రేమ తత్వంతో మాట్లాడితే, ఆ రెండవ మాటగా ఏం మాట్లాడతాడు ఆయన, ఎవరితోనూ పోల్చుకోవద్దండి, మీ జ్ఞాన పరిధిని పెంచుకోండి, మీ జ్ఞాన పరిధిని పెంచుకొని ప్రపంచంలో ఇంకా ఈ రోజుకి, అందుకే మనం ఎప్పుడు నిత్య విద్యార్థిలాగే ఉండాలి. ఎంతసేపు ఇంకా తెలుసుకోవాలి, పక్కన వాళ్ళ గురించి కాదు, సమాజ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ గురించి కాకుండా మన గురించి మనం తెలుసుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనకు అక్కడ అర్థమవుతుంది ఎంతగా మనము ఎదుగుతున్నాము. అలాంటిది అలా ఎదిగినప్పుడే ఆ ప్రశాంతమైన స్థితిలో, ఆ మనసు ప్రశాంతమైన స్థితికి వచ్చి ఏ పని చేసినా సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడే ఆ మనసు ప్రశాంతంగా ఉండడానికే మళ్ళీ ఇక్కడ ఆయన అక్కడ కూడా ధ్యానం గురించి చెప్తాడన్నమాట. ఆ ధ్యానం గురించి కూడా అక్కడే చెప్పడం జరుగుతుంది ఆయన. ఆ ప్రశాంతంగా ఉండాలి అంటే స్థిర సుఖాసనంలో కూర్చోండి, చక్కగా ధ్యానం చెయ్యండి అని ఆ ధ్యానాన్ని కూడా అక్కడ తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇంకొకటి ఏం చెప్తారంటే ఆయన ఒకసారి ఆయన తన అనుభవాన్ని అన్నమాట, ఎక్కడ గాని తన కథలు చెప్పలేదు, తన జీవితంలో జరిగినటువంటి అనుభవాల్ని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఒకసారి ఆయన అంటే ఏదొచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కోమని చెప్పాడు. సమస్యల్ని చూసి పారిపోవద్దు, నువ్వు సమస్యల్ని చూసి వాటిని ఎదుర్కో అనేదానికి. ఒకసారి వారణాసిలో ఆయన ఉన్నప్పుడు ఆ దుర్గాకొండ ఆలయానికి వెళ్తున్నాడు అన్నమాట. ఆలయానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద కోతుల గుంపు, అంటే మొత్తము పెద్ద గుంపు ఆయన పైన తిరుగుబాటు చేస్తుంది. తిరుగుబాటు అంటే ఆయన చూసి తరుముకొని వస్తుంది అనమాట. అలా ఆయనని తరుముకొని వచ్చినప్పుడు మొత్తం ఆయన వాటిని చూసి పరుగులు పెడుతూ ఉంటాడు. అలా పరుగులు పెట్టే టైంలో ఈయన ఎంతగా పరిగెత్తుంటే అవి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తుంటూ వస్తూ ఉంటాయి. అంటే ఆయన పరిగెత్తున్నాడు, ఆయన వెనకే కోతుల గుంపు కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంది ఇది, నేను పరిగెత్తుంటే ఇంకా వస్తున్నాయే ఇవి, వీటిని ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఇంకా పరిగెత్తున్నాడు అన్నమాట. అలా పరుగులు పెట్టే కొద్దీ అవి కూడా పరుగులు పెడుతున్నాయి. ఇంతలో ఒక సన్యాసి, ఒక యువ సన్యాసి, ఆగు, ఎందుకు పరిగెత్తున్నావు, నువ్వు ఇలా పరిగెత్తడం ఆపు, ఎప్పుడైతే నువ్వు ఇలా పరిగెత్తావో అవి నిన్ను ఇంకా వేగంగా పరిగెత్తేలాగా చేస్తాయి అనేసి ఆయన ఆపమని చెప్తాడనమాట. ఎప్పుడైతే వివేకానందుల వారు అలా ఒక నిమిషం ఆగి వెనక్కి తిరిగి అలా ఆ కోతులన్నిటినీ అలా కళ్ళతో ఇలా చూస్తూ ఉండేసరికి అప్పుడు అవి సడన్ గా అంతసేపు అవి ఏమనుకుంటున్నాయి, వీడు భయపడుతున్నాడు అని ఇంకా పరిగెత్తేలా చేస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే వివేకానందుల వారు ఆగి వాటిని అలా సీరియస్ గా ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను అనేసి రెడీ అయ్యి వాటి కళ్ళల్లో అలా చూస్తూ ఉండేసరికి వాటిలో ఒక తెలియనటువంటి భయం ఏర్పడింది అనమాట. ఓకే,
ఇతను మమ్మల్ని ఏదో చేయడానికి ఉన్నాడని అవి భయపడి అవి వెనక్కి తిరిగిపోవడం, అవి పారిపోతాయి అన్నమాట. అప్పుడు అంటే ఇక్కడ కోతులు అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆలోచించాల్సింది సమస్యలు. ఒకటే గుర్తు పెట్టుకోవాలి మాస్టర్స్, మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు లేనటువంటి మనిషి ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సంసారంలో కావచ్చు, చదువుకునే విషయంలో కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఎన్నో సమస్యలు ఉంటాయన్నమాట. కానీ మనం చేయాల్సినటువంటిది ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఏమి చేయాలా, వాటి సమస్యలను ఎదుర్కోవాలన్నమాట. చాలా రోజులు మనకు తెలియకుండానే ఇంకొక పని చేస్తుంటాం మనం. అంటే కొన్ని పనులని అబ్బా ఇవి నా వల్ల కాదు, ఇవి చాలా కష్టమైన పనులు, నేను చెయ్యలేను అని వాటిని చాలా వాయిదా వేసేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం కూడా తెలుసుకోవాలి, అంటే ఆ యొక్క లోపల తెలియని భయం అనేటటువంటిది మనమే క్రియేట్ చేసుకుంటున్నాము. ఏదైతే ఆ పని ఉందో, ఏదైతే అక్కడ విషయం ఉందో అది మనం కంప్లీట్ చేయాలి. ఎలా కంప్లీట్ చేయాలి? ధైర్యంగా కంప్లీట్ చేయాలి. భయంతో పరుగులు పెట్టకూడదు, భయంతో వెనుకంజ వేయకూడదు, భయంతో ఆ పనిని స్టాప్ చేయకూడదు. ఎప్పుడైతే మనము ఎదురు తిరగడం అంటే ఈ పని నా వల్ల ఎందుకు కాదు, ఒక సమస్య వచ్చింది, ఎందుకు కాదు ఈ పని, నేను చేస్తాను, నా వల్ల అవుతుంది అని ధైర్యంగా మనం ఒక అడుగు ముందుకేస్తే ఏది జరిగినా మన మంచికే కావచ్చు. మనం ఓడిపోతే అనుభవం నేర్చుకుంటాం, గెలిస్తే ఓకే ఎలా గెలిచాము ఇంకా ఒక దానికి ఇది అవుతుంది అనమాట. అందుకే గురుగారు చెప్తుంటారు, పాస్ అయినటువంటి స్టూడెంట్ కంటే ఫెయిల్ అయినటువంటి వాళ్ళకే అనుభవం ఎక్కువ ఉంటుందంట. వాళ్ళు ఇంకా ఇంకా ఎలా ఉంది, ఇంకా ఏ విధంగా ఏ పనిలో చేయాలంటే అనుభవాలు తెచ్చుకుంటాం. ఇక్కడ కూడా సమస్యలు వస్తే మేము ఓడిపోతామే, సమస్యలు వస్తే మేము తక్కువైపోతామో, లేదా సమస్యలు వస్తే మాకేదో జరుగుతుందో అనేటటువంటిది కాకుండా, సమస్యలు వచ్చినప్పుడు మనం వెనుకంజ వేయకుండా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని సమస్యలకి ఎదురొడ్డి పోరాటం అన్నమాట. అలాంటప్పుడే ఒక్క అడుగు మనం ముందుకి మాస్టర్స్ మనల్ని నడిపించి ఎంతో మంది ఉన్నారు మనతో పాటు. కాబట్టి కానీ సమస్యలకి మనము తెలుసుకోవాల్సిన విషయం, సమస్యల నుంచి వెనక్కి పారిపోకూడదు. ఏది జరిగినా ఓకే, దాన్ని రెడీ చేద్దాం, మనం దాన్ని ఫేస్ చేసుకుందాం. దానికి ఎదురెడ్డి పోరాడినప్పుడే మనం వీర అంటాం కదా, విజయమో వీర స్వర్గమో అని. ఏదైనా సరే అది ఏం జరిగినా మన మంచికి అనేటటువంటి దాంతో ధైర్యంగా అడుగు ముందుకు వేయడం నేర్చుకోవాలి మాస్టర్స్. అలాగే ఇలా చెప్పేటప్పుడులో ఇంకా చెప్తాడనమాట. ఇక్కడ ఎంత చూడండి, ఆయన జ్ఞానం ఏమి ఇచ్చాడు, దానిలో మనం ఏం తెలుసుకోవాలనే దాంతో ఇక్కడ భారతదేశం పట్ల బాధ్యత ఏంటి, మన ప్రతి ఒక్క పౌరుడి మనుషులుగా మనం జీవిస్తున్నాం. పుట్టామా, తింటున్నామా, ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేటటువంటిది కాకుండా, మనిషిగా మనం ఈ జీవితం మొదలుపెట్టిన తర్వాత, మనిషిగా మనము భూమి పైన జన్మ తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఎలా ఉన్నా, మనం ఏదో డ్యూటీ చేస్తున్నాం, ఇవే కాకుండా ఒక మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషికి దేశం పట్ల ఎలాంటి బాధ్యత ఉండాలి. నాకు నా దేశము ఏమి, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను ఇంతవరకే ఉంటాను అనేది కాదు. మన పరిధిని పెంచుకోవాలి. ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనం ఇండియానా, పాకిస్తానా, ఢిల్లీనా, అమెరికానా, జపానా, సింగపూరా కాదు. మనం ఏ దేశంలో అయితే పుట్టామో ఆ దేశ పౌరుడిగా మన బాధ్యత ఏంటి, అలా మనము ఒక ఆలోచన చేయాలి, మనం ఏం చేస్తున్నాము అనేసి. అలా ఒకసారి వివేకానందుల వారు ఒక జర్నీ చేస్తున్నారన్నమాట. అలా జర్నీ చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక మహానుభావుని కలవడం జరుగుతుంది ఆ ప్రయాణంలో. అలా ఎక్కడ ఎవరిని అంటే జంషెడ్జీ టాటా వారిని కలవడం జరుగుతుంది వివేకానందుల వారు. అలా ఆయన టాటా వాళ్ళంటే మనందరికీ తెలుసు, ఆయన ఎంత గొప్ప వ్యాపారవేత్త, వాళ్ళ పనులు ఏంటి, ఎలా చేస్తున్నారు అనేటటువంటిది టాటా అంటే మనకు అంతా తెలుసు అన్నమాట. అలా జంషెడ్జీ టాటా వారితో ఆ ప్రయాణంలో ఆయనకి పరిచయం కలగడం,
ఆ పరిచయంలో ఆయన వేరే దేశంకి ఏదో సరుకులు ఎగుమతి దిగుమతి ఇవి చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ సమయంలో వివేకానందులు ఒక మాట చెప్తారు ఆయనకి. మనం అంటే ఆయన ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు వాళ్ళు. మనం సరుకుల్ని ఎగుమతి చేసుకోవడం దిగుమతి చేసుకోవడం ఒక్కటే కాదు, మనం ఏం చెయ్యాలి అంటే మన దగ్గర ఎప్పుడు ఆయన చూడండి, ఆయన చెప్పేటటువంటి మాట ఒక్కటే, మన దగ్గర యూత్ ఎక్కువగా ఉంది, ఆ యూత్ ఎలా ఉపయోగించుకోవాలి, ఆ యూత్ దగ్గర ఉన్నటువంటి శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిదే ఆయన సందేశాల్లో ముఖ్యమైనటువంటిది. అలా అక్కడ జంషెడ్జీతో కూడా ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, మీరు ఎంతసేపు వేరే దేశాల నుంచి సరుకులు దిగుమతి చేస్తున్నారు లేదా ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇంకొక మాట ఆలోచన చేయాలి. మన దేశంలో యూత్ ఎక్కువగా ఉంది కదా, మీరు ఇలా ఎందుకు ఆలోచన చేయకూడదు? ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యూత్ కి వారి మైండ్ లో, ఇక్కడ మన దగ్గర భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అందులో చాలా వీక్ గా ఉన్నారు. మీరేం చేయాలి? ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని మన యూత్ లో అలాంటివి నేర్పించి వాటిలో మన యూత్ లో బలం పెంచాలి. మీరు వారిని చూడండి, మెయిన్ ఈ రోజు మనం ఇంత గొప్పగా వెళ్తున్నాము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందింది. అక్కడ ఆ రోజు ఆయన ఆ మాట చెప్పడం జరుగుతుంది జంషెడ్జీ టాటాజీతో. మీరు ఇక్కడ ఉన్నటువంటి యూత్ ని ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి వారికి స్కిల్స్ నేర్పించండి, వారికి మంచి బలంగా తయారు చేయండి అని ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో అప్పుడు నిజంగా ఆయన చాలా ఆలోచన చేస్తారన్నమాట. జంషెడ్జీ టాటా వారు తన పర్సనల్ బుక్స్ లో కానీ అలాగే వివేకానందులకు వారు రాసినటువంటి లెటర్స్ లో కానీ ఈ వాక్యాలను ఆయన రాసుకున్నారు. ఏమని? ఈ రోజు నాకు వివేకానందుల వారితో జరిగినటువంటి సంభాషణలో ఈ యొక్క పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. నిజమే కదా, మనం సరుకుల్ని ఎగుమతి దిగుమతి చేసుకోవడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ ని ఎలా బలంగా తయారు చేయాలి అనేటటువంటిది ఆలోచించి ఆ ఆలోచనలకి ప్రతిరూపమే టాటా స్టీల్, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, అలాగే ఐఐఎస్సి ఇలాంటివన్నీ ఎప్పుడు వచ్చాయంటే అలా వారి యొక్క సంభాషణలో నుంచి వచ్చినటువంటి గొప్ప ఆవిష్కారాలను ఈ రోజు ఇంత అద్భుతంగా మనం డెవలప్ అవుతున్నామంటే చూడండి, ఆ రోజు వారు మాట్లాడుకున్న ఒక చిన్న చిన్న మాటలే ఈ రోజు భారతదేశము ఒక సైన్స్ రంగంలో ముందుకెళ్తోంది అంటే ఎంత అంటే ఇవన్నీ అనుకోవచ్చు మనం. ఏంటి, ఆల్రెడీ మనకు ఆర్యభట్ట వీళ్ళందరూ ఎప్పుడో మనకు సైన్స్ ని ఎప్పుడో ఇచ్చేశారు కదా అని. ఇచ్చినా సరే మధ్యలో కొన్ని కారణాల వల్ల మధ్యలో మనల్ని మళ్ళీ ఇది చేసి ఇలాంటి మహానుభావులు మళ్ళీ గుర్తు చేశారన్నాం. అలా ఆయన జంషెడ్జీ టాటా వారు ఆ విధంగా ఈ రోజు ఎన్నో గొప్ప ఈ సైన్స్ అనేటటువంటిది అభివృద్ధి చెందడానికి, టెక్నాలజీ యూత్ కి చక్కగా వాళ్ళు ఒక మంచి బలంగా తయారు కావడానికి అది చాలా ఉపయోగపడింది అన్నమాట. ఆయన స్థాపించినటువంటి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదన్నమాట. అది కూడా 1896లోనే ఆయన స్థాపించడం జరిగింది. ఇది నిజంగా చాలా మనము గర్వించాల్సినటువంటి విషయం కూడా అన్నమాట. అలాగే ఆయన ఎప్పుడు మనం ఏం చేసుకుంటా అంటామంటే ఈరోజు మనం జాబ్ చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, లేదా ఇంకేదైనా మనము చిన్న చిన్న పరిశ్రమలు ఫ్యాక్టరీస్ పెట్టామన్నమాట. ఇలా పెట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇదిగో ఇది నాకు లాభము, ఇది నా పిల్లలకి, నా కూతురికి, నా కొడుక్కి, ఇది మా అమ్మకి నాన్నకి ఇలా భాగం పెడుతూ ఉంటాం. ఇది నా కుటుంబానికి, ఇది నా బంధువులకి, ఇది మా సిస్టర్స్ కి ఇలా పెడుతుంటామే కానీ ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి యూత్ పెద్దవాళ్ళ కాదు, ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేయవలసినటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే నేను చేసేటటువంటి పని నా మాటల వల్ల కానీ నేను సంపాదించేటటువంటి ఒక రూపాయి వల్ల కానీ నాకే కాకుండా ఈ దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా, ఇది ఆలోచించాలి మనం. ప్రతి ఒక్క అది రాజకీయ నాయకుడా లేదంటే గొప్ప వ్యాపారవేత్తనా ఇంకే వేరా కాదు, ప్రతి ఒక్క మనిషి నేను ఒక మాట మాట్లాడినా, నేను ఒక్క రూపాయి సంపాదించినా, నేను ఏదైనా పని చేస్తున్నా నాకే కాకుండా ఈ దేశానికి కూడా ఏమైనా ఉపయోగం ఉందా అనేటటువంటిది కూడా ఇది మన సామాజిక బాధ్యత అన్నమాట. ఖచ్చితంగా మనం ఆలోచన చెయ్యాలి.
ఎందుకు అంటే నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మనమేమనుకుంటాం, ఒక మతం కాదు, అది ప్రార్థన కాదు, ఒక సందేశం కాదు, అది దేవుడు సృష్టించినటువంటిది కాదు. నిజమైన స్పిరిచువాలిటీ అంటే నిజమైన స్పిరిచువాలిటీ అంటే దేశాన్ని అభివృద్ధి చేయడంలో మనమందరం భాగస్వామ్యం వహించడమే అని చెప్పినటువంటి గొప్పగా చెప్పాడు ఆ మాట ఆయన. నిజమైన స్పిరిచువాలిటీ అంటే దేశాన్ని అభివృద్ధి పరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావడమే. అలా మనం ఏ పని చేసినా మన దేశం యొక్క ముద్ర ఉండాలి. ఇక్కడ యూత్ ఎంతో మంది, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు ఎలాగో ఈ రోజు ఉన్నటువంటి యూత్ ప్రపంచానికి పిల్లర్స్ అన్నమాట. భారతదేశానికి పిల్లర్స్. ఏ దేశంలో యూత్ ఉందో ఆ దేశానికి పిల్లర్స్ యూత్ అన్నమాట. కాబట్టి ఆలోచించాలి, ఈ రోజు నేను ఏదైనా చేస్తున్నాను, నా స్కిల్స్ కానీ నా పనులు కానీ నా జాబ్ కానీ 10 మందికి ఈ దేశానికి ఉపయోగపడుతోందా లేదా అనేటటువంటి సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి మాస్టర్స్. ఇది మనం అందరూ ఆలోచన చేయాలి. అవును, నేను ఒక మాట మాట్లాడినా, నేను ఒక పని చేసినా దీనివల్ల మన సమాజ పరంగా మన దేశ పరంగా ఇది ఎంతగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది కూడా మనం ఆలోచించేయాలి. అలాగే ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడన్నమాట మన వివేకానందుల వారు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అని. ఇది మన గురువు గారు ఎన్నోసార్లు చెప్పారు. మనం ఒకసారి కాదు, ఎన్నోసార్లు ఈ మాటను ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకంటే నేను గురువుని అనే మాట ఆయన ఉపయోగించకుండా మనల్నే, మన లోపలే అన్ని ఉన్నాయి, దాన్ని బయటకు తీయండి ధ్యానం ద్వారా, ఏదైనా సరే ఆ లోపలే ఉంది, వెతకండి వెతకండి అని అవన్నీ మన దగ్గర నుంచి తీయించాడు ఆయన. అలాంటి మాటే చెప్పాడు వివేకానందుల వారు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అనేది. అంతే కదా, మన బలమే మన జీవితం. మనం బలహీన పడిపోయినామంటే అండి అది మరణంతో సమానం. అంటే మనం వీక్ అయినాము అంటే అది మరణంతో సమానం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి మనం మన శరీరాన్ని. ఆయన ఇంకొక మాట అంటాడు, మన శరీరాన్ని కానీ మన మనసుని కానీ మన బుద్ధిని కానీ మన ఆత్మను కానీ ఏదైనా సరే బలహీనపరుస్తోంది అని మీకు గాన అనిపిస్తే ఏంటి, మీ మనసుని కానీ మీ శరీరాన్ని కానీ మీ యొక్క ఆత్మను కానీ మీ యొక్క బుద్ధిని కానీ దేన్నైనా సరే నేను వీక్ అయిపోతున్నాను, నేను దీనివల్ల ఫలానా వాటి వల్ల, ఫలానా మాట వల్ల, ఫలానా వస్తువు వల్ల, ఫలానా వ్యక్తి వల్ల ఏదైనా సరే మనకు అనిపించి నేను చాలా వీక్ అయిపోతున్నాను, దీనివల్ల నా శరీరం వీక్ అయిపోతుంది, నా మనసు వీక్ అయిపోతుంది, నా బుద్ధి వీక్ అయిపోతుంది, అలాగే నా యొక్క లోపల ఉన్నటువంటి నా ఆత్మ కూడా వీక్ అవుతుంది అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో అది మీకు విషంతో సమానం. వెంటనే దాన్ని వదిలేయండి అని ఈ మాట ఆ యొక్క చికాగోలోనే చెప్పాడు ఆయన. దాన్ని నిర్మోహమాటంగా, అయ్యో వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను వాళ్ళని వద్దంటే ఏమంటారు, అలాంటిది లేకుండా నిర్భయంగా నిర్మోహమాటంగా, అది ఎవరైనా కావచ్చు, మనల్ని బలహీనపరిస్తే మాత్రం మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. మన శరీరాన్ని కానీ మన మనసుని కానీ మన బుద్ధిని కానీ మన ఆత్మను కానీ ఎవరైతే బలహీనపరుస్తున్నారో, అది ఎవరైనా కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా వాళ్ళ ద్వారా, విషయాల ద్వారా, వ్యక్తుల ద్వారా ఎక్కడైతే మనం వీక్ అవుతున్నామో నిర్మోహమాటంగా వాటిని విషంలాగా, మామూలుగా కూడా కాదు మాస్టర్స్, అవి ఎవరితో ఎలాంటి వాటితో సమానం, విషంతో. మనం ఏదైనా సరే విషం కావాలని తాగుతామా, విషం కావాలని ఎవరికైనా ఇస్తామా, అలా చేయం కదా. కాబట్టి విషం వలె వాటిని తిరస్కరించాలి, విషం వలె వాటిని పక్కకు పెట్టేయాలి, మళ్ళీ దాన్ని జీవితంలోకి తీసుకోకూడదు అన్నమాట. అది మనకి, అందుకే మన బలమే మన జీవితం, మన బలహీనమే మరణంతో సమానం అన్నమాట. అందుకే ఎప్పుడు కానీ మాస్టర్స్ ఇక్కడ మళ్ళీ మన గురువు గారు చెప్పిన సబ్జెక్టే వస్తుంది మనకి. ఎవరితోనూ పోల్చుకోవద్దన్నాడు మన గురువు గారు. ఇక్కడ కూడా మన బలహీనత అంటే ఏంటి, ఎంతో మంది ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న యూత్ అంతా
ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకు తమ దగ్గర ఎన్ని శక్తియుక్తులు ఉన్నా, ఎంత బలవంతులైనా ఎందుకు వీక్ అయిపోతున్నారంటే చాలా లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అయ్యో నాకేమి రాదే, నేను అందంగా లేనే, నేను పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, నేను లావుగా ఉన్నా, నేను సన్నగా ఉన్నా, నా దగ్గర డబ్బు లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను బయట మాట్లాడలేను, నాకు స్టేజ్ ఫియరు, నా దగ్గర ఇలా ఎన్నో పోల్చుకుంటూ ఉంటారు. చూడండి వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉందో, వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇలా ఎంతసేపు పోల్చుకుంటూ మనల్ని మనము చాలా తక్కువగా వేయడం వల్ల ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాము. నిజంగా ఇక్కడ మనకు దేవుడి పైన నమ్మకం ఉందా లేదా అనేది ఆలోచన చేస్తే, దేవుడి పైన నమ్మకం ఉన్నా లేకపోయినా ఎలాంటి లాభం గాని నష్టం గాని లేదు అనుకుంటే, ఒకవేళ దేవుడు నమ్మకపోతే మనకి ఎలాంటి లాభం లేదు అనుకుందాం అనుకోండి. అలా అనుకుంటే మనకేం లాభం రాలేదు. మరి దేవుని నమ్మకపోయినా పర్లేదు కానీ ఫస్ట్ ఎవరు నమ్మాలి అంటే మనల్ని మనం నమ్మాలి. నా లోపల ఎలాంటి శక్తి ఉందో నా శక్తిని నేను నమ్మాలి. నేను ఏ పని చేయగలను, నా పనిని నేను నమ్మాలి. అలా మనం ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మనల్ని మనం నమ్మి ఆ పనిలో ఆ యొక్క ఏం చేయాలో దాంట్లో ముందుకెళ్ళాలన్నమాట. అలా ఎన్నో వస్తుంటాయి, విమర్శలు వస్తుంటాయి, ఎన్నో. అవన్నిటినీ కూడా మనకు అవసరం లేదు. విషం వలె తిరస్కరించాలి. ఆ విమర్శలు రావచ్చు, ఎన్ని వచ్చినా సరే ఆ విషం లాగా వాటిని తిరస్కరించుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. ఎలా ముందుకెళ్ళాలి? నేను ఈ పని చేయగలను, నా దగ్గర అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంది, నా దగ్గర అన్లిమిటెడ్ శక్తి ఉంది, నా దగ్గర అన్లిమిటెడ్ పవర్ ఉంది. అదే చెప్పారు కదా మన గురుగారు, ఏమని? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. అలా మన లోపల ఎంత నిధి అయినా ఆ లోపలే ఉంది, దాన్ని బయటికి తీయాలి మనం. అలా బయటికి తీసినప్పుడే మన శక్తి సామర్థ్యాలంటే మనకే అర్థమవుతాయి అన్నమాట. అది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే పోల్చుకోవడం మానాలన్నమాట. అందుకే వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస బాడీ వెకెట్ చేసిన తర్వాత వివేకానందుల వారు అమెరికాకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ పర్మిషన్ శారదాదేవిని అడుగుతారన్నమాట. అమ్మా నేను చికాగోకి వెళ్ళాలి, నీ యొక్క అనుమతి కావాలి అని. ఆమె ఏం చెప్పదంట. మరి ఏం మాట్లాడుతుంది? అక్కడ ఒక కత్తి ఉంటే, నాయన కూరగాయలు తరగాలి, ఆ కత్తిని ఇటివు అనేసి. ఆయన ఏం చేస్తాడంటే అక్కడ కత్తిని తీసి ఆమెకిచ్చే సమయంలో పిడి భాగం ఆమెకిచ్చి పదునుగా ఉండే భాగం తన చేతుల్లో పెట్టుకుంటాడు అనమాట. చూడండి, ఆమెకి ఎక్కడ తెగుతుందో అని ఆ కత్తి ఉన్న భాగాన్ని చేతిలో పట్టుకొని పిడి ఉన్న భాగాన్ని ఆమెకు అందిస్తాడు అనమాట. అలా ఆమెకు అందించినప్పుడు ఆమెకు అర్థమవుతుందట, ఓకే ఈ అబ్బాయి చేతుల్లో భారతదేశం అనేటటువంటిది చాలా సురక్షితంగా ఉంటుంది అనేసి ఆమె అద్భుతంగా ఆమెకు అర్థమైపోయి, సరే నాయనా అని ఆయన్ని ఆశీర్వదించి క్షేమంగా వెళ్ళి రాబంగారా అనేసి అలా ఆయన్ని పంపించడం జరుగుతుందన్నమాట. అలా భారతదేశం నుంచి చూడండి, ఆయన పేరులోనే చూస్తుంటే మనకు ఎంత గొప్ప ఆధ్యాత్మికత అనేటటువంటిది చెప్తే కాదు, ఆ నరేంద్రుల్ని, ఆ యొక్క స్వామి వివేకానందుని చూస్తూనే ఆధ్యాత్మికతకి ఒక మారు పేరులాగా, మోటివేషనల్ స్పీకర్ కి ఒక మారు పేరులాగా, ఒక ధీరుడు, ఒక వీరుడు, ఎలాంటి భయం లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఆయన చూస్తానే ఆ రూపంలోనే మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకే మనం కూడా ఎలా ఉండాలి అంటే, అందుకే జీవిత చరిత్రలు తెలుసుకోవాలి. స్వాధ్యాయంలో మనం చేయాల్సింది ఎంతో మంది జీవిత చరిత్రలు తెలుసుకోవాలన్నమాట. అలా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన యొక్క నమ్మకమే, మన యొక్క బలమే మనకు శ్రీరామ రక్షణ. మనం నమ్మాలి, ఇది ఎప్పుడు అంతే అన్నమాట. ఆ నమ్మకాన్ని మన బిడ్డల్లో గాని మన కుటుంబంలో గాని అది కలిగించాలి. అంతేగాని మనం బయట వెళ్ళి రెడీ చేయడం కాదు. ఏదైతే మన పిల్లల్లో కూడా అలాంటి నమ్మకాలు ఉంటాయి, అలాంటి బలం ఉంటుంది, దాన్ని వాళ్ళు తెలుసుకునేటటువంటిది, దాన్ని ఎలా ఎదగాలి, అలాంటి దాన్ని మనం
వారిలో తీసుకురావాలన్నమాట. అలా అద్భుతంగా తీసుకొచ్చినప్పుడు ఇంక అక్కడ ఏముంది, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఏదైనా సరే అది మంచి అయినా నువ్వే కారణం, చెడైనా నువ్వే కారణం అన్న. ఓకే, ఈరోజు ఫెయిల్ అయ్యావు, పక్కన వాడు 100కి 100 పాస్ అయ్యాడు, 100% వచ్చింది. ఇక్కడ పోలిక వద్దు. మరి ఎవరితో పోలిక? మనతో మనకే పోలిక అన్నమాట, పక్కన వాళ్ళతో కాదు. ఎప్పుడైతే అలా పోల్చుకోకుండా, ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా, భయం లేకుండా నిర్భయంగా మన జీవితంలో మనకు ముందుకెళ్తూ ఉంటామో, అక్కడ మన బలం మనకి ఎలా పనిచేస్తుంది? మన బలమే మనకు ఒక శ్రీరామ రక్షలాగా పనిచేస్తుంది. ఇక్కడ రక్ష ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది ఒక రక్షణ కవచం లాగా. అది ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మాస్టర్స్. ఏదైనా సరే, ఏదైనా సాధ్యమే. ఎలా సాధ్యం? అలాంటి ధ్యానాన్ని కూడా ఆయన చక్కగా చేశారు. ప్రపంచానికి ధ్యానాన్ని కూడా ఆయన కూడా అందించారన్నమాట. ఇలా ధ్యానం చెయ్యండి. అందుకే చూడండి, ఈరోజు కన్యాకుమారిలో వివేకానంద ర్యాక్ ఉంది. అద్భుతంగా ధ్యాన సాధనకు ఉపయోగపడుతుంది, చాలా అద్భుతంగా. అలా ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళంతా ప్రతి దీంట్లోనూ చక్కగా శరీర ఆరోగ్యానికి కానీ మానసిక ఆరోగ్యానికి కూడా వారు ఎంతో శిక్షణ ఇస్తూ మోటివేషనల్ గా సమాజంలో ముందుకెళ్లాలంటే యూత్ ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి అని అందరి యొక్క బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఈరోజు ఎక్కడ చూసిన ప్రపంచం అంతా ఎన్నో చోట్ల ఉన్నాయి. ఆ వివేకానంద బర్త్డేను కూడా మనం ఈరోజు యూత్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే అన్ని మోటివేషనల్లో ఎంత చెప్పినా గంటలో చెప్పుకునేటటువంటిది కాదు. ఎంత చెప్పినా తరగని నిధి అన్నమాట ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మన జీవితంలో మనల్ని ఏదైతే బలహీనపరుస్తుందో, ఏదైతే మనల్ని ముందుకెళ్లకుండా ఆపివేస్తుందో, అలాంటి వాటిని మనం విషం వలె తిరస్కరిద్దాం. మనల్ని చక్కగా ఏదైనా సరే మన లోపలే ఉంది, ఏదైనా సరే మనం సాధించగలము అనేటటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకొని, ఈ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక వజ్రాయుధం శ్వాస మీద ధ్యాస. అలాంటి శ్వాస మీద ధ్యాసని మనం చేయడమే కాకుండా మనం చేసి ఏదైతే మనం అద్భుతమైన లాభాల్ని పొందుతామో ఆ లాభాల్ని 10 మందికి అందిస్తూ ఈ దేశం కోసం, ఫస్ట్ మన కుటుంబం కోసం, సమాజం కోసం, వీటికే కాకుండా ఈ దేశం కోసం మనం ఏం చేయగలము అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేసినప్పుడు మనం ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మనల్ని మనం నిరూపించుకోవచ్చు మాస్టర్స్. అందుకు ప్రతి ఒక్కరం ప్రతిరోజు ధ్యానం చేత ఇలాంటి అద్భుతమైన మహానుభావులు అందిస్తున్నటువంటి ఇలాంటి జ్ఞానాన్ని ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరు రోజుకి ఒక్కొక్క మాస్టర్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాల్ని, మనం కొత్త విషయాల్ని ఇలా సజ్జన సాంగత్యాల ద్వారా మనం అద్భుతంగా తెలుసుకుందాం. కాబట్టి ఇంత గొప్ప అవకాశం మనందరం ఇలా కలుసుకోవడానికి ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మన మాస్టర్స్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.